38 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 93 పరుగుల విధ్వంసకర బ్యాటింగ్‌తో రాజస్థాన్ రాయల్స్‌ను ప్లే ఆఫ్ రేస్‌లోకి దూసుకువెళ్ళేలాగా చేశాడు వైభవ్ సూర్యవంశీ. ఒక్క మాటలో చెప్పాలి అంటే అసలు వైభవ్ సూర్యవంశీ గనక బాగా ఆడకపోయి ఉండుంటే, ఆ 93 పరుగులు చేయకపోయి ఉండుంటే బహుశా రాజస్థాన్ రాయల్స్ జట్టు గెలిచి ఉండేది కాదేమో. అయితే ఇక హాఫ్ సెంచరీ అనంతరం వైభవ్ సూర్యవంశీ తన చేతి వేళ్ళను చూపిస్తూ ఏదో ఒక వినూత్నమైన సెలబ్రేషన్స్ చేశాడు. అయితే ఆ సెలబ్రేషన్స్ ఏంటి? దాని అర్థం ఏంటి అని తెలియక చాలామంది జుట్లు పీకేసుకున్నారు. ఇక కామెంటరీ ఇచ్చేవాళ్ళు, క్రికెట్ విశ్లేషకులు రకరకాల ఊహాగానాల నడుమ మ్యాచ్ అయిన వెంటనే అక్కడ హోస్ట్ చేసే అతను, ఇంటర్వ్యూ చేసే అతను ఏంటి ఆ సెలబ్రేషన్స్‌కి అర్థం ఏంటి అంటే ఒక పిడుగులాంటి వార్త చెప్పాడు. ఏమో సార్ నాకే తెలీదు అంటూ వైభవ్ సూర్యవంశీ ఇచ్చిన బదులుకి అందరూ షాక్ తిన్నారు. అయితే అసలు సెలబ్రేషన్స్ గురించి తను ఏం చెప్పాడు అనేది గనక చూసినట్టయితే, నా సెలబ్రేషన్స్ అర్థం ఏంటో నాకు కూడా తెలీదు. కానీ ప్రతి మ్యాచ్‌లో నేను ఒక కొత్త స్టైల్ చూపించాలి అని అనుకుంటాను. నేనేం చేస్తాను అనే దాన్ని ముందుగా నేను ప్లాన్ చేసుకోను. గో విత్ ద ఫ్లో అన్నట్టుగానే ఉంటాను. అయితే ఈ మ్యాచ్‌లోనే కాదు, గత మ్యాచ్‌లో కూడా నేను సెలబ్రేషన్స్ వేరే విధంగా చేశాను. దాని అర్థం గూడా నన్ను అడక్కండి. ఎందుకనంటే అది నాకు తెలీదు. కేవలం కొత్తగా ప్రతి మ్యాచ్‌లో నేను హాఫ్ సెంచరీ లేదా సెంచరీ సాధిస్తే ఒక్కొక్క కొత్త గెస్చర్ ఇవ్వాలి అన్న ఆలోచనతో ఉన్నానే తప్ప, దానికి పెద్ద అర్థాలు, పరమార్థాలు ఏమీ లేవు అంటూ అందరిని షాక్‌కి గురిచేశాడు. అయితే ఇంకా చాలా విషయాలను పంచుకున్నాడు. నిజం చెప్పాలంటే ఈ సీజన్‌లో ఇది మూడో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అయినప్పటికీ తనకు పెద్దగా గొప్పగా ఏమనిపించడం లేదని, కానీ జట్టు గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉందని, ఎక్కువసేపు సమయం క్రీజ్‌లో ఉంటేనే తనకి, అలాగే జట్టుకి, మరో ఎండ్ వైపు ఉన్న బ్యాటర్‌కి అది కలిసి వస్తుందని గమనించానని, ఇది రాజస్థాన్ జట్టు బౌలింగ్ చేస్తున్నప్పుడే నేను గమనించానని, స్లోగా ఆడి ఆ తర్వాత దూకుడు పెంచి నే ఎప్పుడైనా సరే పరుగులు రాబట్టొచ్చు అన్న కాన్ఫిడెన్స్ నాకుంది కాబట్టే నేను ఫస్ట్ స్లోగా ఆడి తర్వాత పెట్టాను. నా రేంజ్ పెంచానని చెప్పాడు. అయితే ఎవరు ఎలాగా, ఎందుకు నా గురించి మాట్లాడుకుంటున్నారనే విషయం నాకు తెలీదు. ఎందుకంటే నేను న్యూస్ పేపర్స్ చదవను, న్యూస్ ఛానెల్స్ చూడను. కేవలం ఆట ఆడతాను. లేదంటే వీడియో గేమ్స్. ఇంకా చెప్పాలంటే కార్టూన్స్. లేదా మా అమ్మానాన్నలతో బయటకెళ్తాను. అంతకు మించి నేను ఇంకేమీ చేయను. కాబట్టి నేను వాటి గురించి ఎవరు ఎన్ని, ఏ రకంగా, ఎలా రాసుకున్నా నా నాకు అనవసరం. నేను ఎక్కువగా ఆలోచించను కూడా అంటూ తనదైన శైలిలో చెప్పాడు. అయితే ఇది కెరియర్ ప్రారంభమే కాబట్టి ఆట మీద మాత్రమే దృష్టి పెడతానని, వేరే వాటి మీద దృష్టి పెట్టాలన్న ఆలోచన కూడా ప్రస్తుతానికి లేదని చెప్పుకొచ్చాడు. నేను బాగా ఆడితే నన్నే అందరూ కూడా ఇష్టపడతారని చెప్పాడు. వచ్చే మ్యాచ్ గురించి కూడా టెన్షన్ లేదని, ఆట పరంగా ఫోకస్ చేసి కరెక్ట్‌గా ఆడితే ఖచ్చితంగా గెలుస్తామని చెప్పుకొచ్చాడు. అయితే వైభవ్ సూర్యవంశీ ఉన్న క్లారిటీని, తను చూపిస్తున్న కాన్ఫిడెన్స్‌ని విశ్లేషకులు గాని, క్రికెట్ ప్రపంచం గాని మెచ్చుకోకుండా ఉండలేకపోతోంది. సాధారణంగా 2 ఏళ్ల పాటు అద్భుతమైన గెలుపులు సాధించి వావ్! టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోగానే ప్రతి ఆటగాడు బ్రాండ్ ప్రమోషన్స్ అని, లేకపోతే వేరే వేరే యావిగేషన్స్‌లోకెళ్ళిపోయి ఆ ఆటని నెగ్లెక్ట్ చేస్తారు. కానీ వైభవ్ అలా కాదు. తనసలు ఈ బాహ్య ప్రపంచంతోనే కాకుండా తనకు తెలిసిన చిన్న ప్రపంచంలోనే ఉంటూ క్రికెట్‌లో మాత్రం పెద్ద పెద్ద అడుగులు వేస్తున్నాడు.